శ్రీ నారా చంద్రబాబు నాయుడుపై మండిపడ్డ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీసీ రమేష్ గౌడ్ ఈ నేపథ్యంలో భాగంగా అనంతపురం నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉదయం 10 గంటల 50 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. విజయోత్సవ సభలు జగన్మోహన్ రెడ్డి తిట్టడానికే పెట్టుకున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీసీ రమేష్ గౌడ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్పై మండిపడ్డారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడించారు. నిలబెట్టుకోవాలన్నారు. మీ నుంచి ఒక సమాధానాన్ని కోరుకుంటున్నారు. ఇన్ని హత్యలు, ఇన్ని ఆత్మహత్యలు, ఇన్ని లాకప్ డెత్తులు జరుగుతూ ఉన్నా ప్రజల పట్ల, ఈ రాష్ట్ర పౌరుల పట్ల మీ సమాధానం ఏంటని అడుగుతూ ఉన్నారు. విద్యార్థులు అడుగుతూ ఉన్నారు, మా చదువులకు సంబంధించినటువంటి ఫీజు రింబర్స్ బకాయిలు ఎక్కడా అని. మహిళలు అడుగుతూ ఉన్నారు, మహిళా సంక్షేమం అన్నారు, ఎన్నో హామీలు ఇచ్చారు, వాటి పరిస్థితి ఏంటి అని. నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు, మా ఉద్యోగాలు ఎక్కడా అని. రైతన్నలు అడుగుతున్నారు, మీరు ఇచ్చినటువంటి హామీలు మా కోసం ఏమైనాయి అని. ఉద్యోగస్తులు అడుగుతున్నారు, మా డిఏలు, మా పిఆర్లు ఏంటివి, పిఆర్సీలు ఏంటివి అని. వీటికన్నిటిని మీ నుంచి సమాధానం కోరుకుంటా ఉన్నారు. అంతేగాని మీ పాటికి మీరు రెచ్చిపోయేటట్టు, రెచ్చగొట్టేటట్టు మాట్లాడటంలో మేము ఆశించడం లేదు, ప్రజలు ఆశించడం లే. మేము ఆశిస్తూ ఉంది, ఇచ్చినటువంటి హామీలని అమలు చేస్తారా లేదా. అమలు చేయకపోతే ఎందుకు ఇలాంటి హామీలు ఇచ్చారు. ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడ జరిగినటువంటి విధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తూ ఉంది. చివరికి మీరే స్వయంగా మీ నోటితోనే మొన్న చెప్పారు, నా పరిధిలో లేదు, నాకు హోంశాఖ ఉంటేనా అని. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఆయనకంటే హోంశాఖ అంటే కట్టబెట్టండి. ఇప్పటికి ఎలాగో 80% మంది ప్రజలు ఆయన నిజ స్వరూపం గురించి తెలిసిపోయింది. ఆ 20% మంది ప్రజలు కనుక తెలిసిపోతుంది తొందరగా, అది కనుక ఏదో ఇస్తే. అంటే ఈ రాష్ట్రంలో హోంశాఖ విఫలమైందని మీరు ఒప్పుకుంటున్నారు కదా. మరి మీ సమాధానం ఏంటి? ఈ ప్రజలు నమ్మి ఆశపడి మీరు ఇచ్చినటువంటి అబద్ధపు హామీలకు ఓట్లు వేస్తే గెలిచిన తర్వాత ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన చేస్తూ చివరికి మనుషులను చంపుతున్నారు, మనుషులు ఆత్మహత్యలు చేసుకునేటట్టుగా ప్రేరేపిస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలా. ఈ దేశ రాష్ట్రపతి గారు కూడా ఒకసారి ఆలోచన చేయాలా. ఏది ఏమైనప్పటికీ మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండారు అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. మీరు కేవలం ఒక ఉప ముఖ్యమంత్రి మాత్రమే. మా పార్టీలో కూడా గతంలో 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. అప్పుడు కూడా ఏ ఒక్క ఉప ముఖ్యమంత్రి కూడా మీ మాదిరిగా రెచ్చగొట్టేటట్టు మాట్లాడలేదు. ఏ రోజు కూడా ప్రజల సమస్యల నుంచి దూరంగా పారిపోలా. ఇవాళ మీరు రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయినారు. మీ సిద్ధాంతాలను మార్చుకున్నారు, సనాతన ధర్మం అన్నారు, ఇవాళ జాతీయం అంటున్నారు, ప్రాంతీయం అన్నారు, అన్నీ అయిపోయినాయి. కాబట్టి చివరిగా ఒక్క విషయం అయితే సూటిగా చెప్తా ఉన్నాం, మీకు చంద్రబాబు నాయుడు గారికి మీకు ఎన్నైనా లావాదేవీలు ఉండొచ్చు, మాకు సంబంధం లే. మా పార్టీకి సంబంధించిన నాయకుల్ని, కార్యకర్తల్ని, మా అధినేతను మాట్లాడితే మాత్రం ఉపేక్షించమని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలను కూడా ఒకసారి ఆలోచన చేయండి. మనకందరికీ అర్థమైపోయింది, ఈ పాలకుల పట్ల కేవలం ఈ 2 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గట్టిగా నిలబడదాం, పోరాటం చేద్దాం. ఈ కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో కూడా పెకిలించేదానికి అందరం సన్నద్ధమవుదాం. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకొని ఈ రాష్ట్రం అభివృద్ధికి తోడ్పాటును అందిద్దామనేసి ఈ రాష్ట్ర ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సవినయంగా. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.